గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మహిళల సేఫ్టీ గురించి మాట్లాడడం జరిగింది. మహిళల యొక్క అభివృద్ధి గురించి, సేఫ్టీ గురించి ఆయన మాట్లాడారు. ఇది ఏం సేఫ్టీ అని నేను అడుగుతున్నా ఇవాళ ఆయన. మీ బలం చూసుకుని కాదా, మన వేలితోనే మన పొడిచే ప్రయత్నం కాదా ఇది? ఒక సెక్టార్ ఆఫ్ మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి ముక్కుమ్మడిగా, ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. కుటుంబాన్ని టార్గెట్ చేయడం, కుటుంబంలో మహిళల్ని టార్గెట్ చేస్తే అంబటి రాంబాబు గారు భయపడతారు అనుకోవడం. ఆయన దేనికి భయపడట్లేదు. నేను అరెస్టుకు భయపడను, నేను రెడ్ బుక్కు భయపడను అని ఎందుకన్నారు? ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆయన కరెక్ట్గా ఉన్నారు అనే నిజాయితీ, ఒక మోరల్ స్ట్రెంగ్త్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు. అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే అయితే మేము మహిళల మీద దాడి చేస్తాం, మీ ఇంట్లో మహిళల మీద, అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం, ఇది రౌడీజం అవుతుందా? రాజకీయం అవుతుందా? స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట? అల్లరి మూకలను ఎంకరేజ్ చేసి, పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, స్త్రీల మీదకి ఉసిగొలుపుతూ, బయట ఉండి ఒక మహిళా ఆధ్వర్యంలో, ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్లో ఇది జరుగుతుంది.